ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 15వ తేదీ వరకు విచారించనున్నారు. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతి 48 గంటలకు ఓసారి ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు నౌషద్ కబీర్ కేరళలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఇన్ఛార్జి పులిమామిడి రాజుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బంగారం వెండి ధరల పరుగు ఆగడం లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74,910 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఒక దశలో 76,200కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా 68,600 రూపాయల పైనే ఉంది. కిలో వెండి ధర కూడా 85,500 రూపాయల వద్ద స్థిరపడింది. మంత్రి సీతక్క తన సింప్లిసిటీని మరోసారి చాటారు. ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సీతక్క రెబ్బన బాలాజీ టెంపుల్ దగ్గర పిండి వంటల్లో పాలుపంచుకున్నారు. బజ్జీలు వేసి స్థానికులతో కలిసి భోంచేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ని తనిఖీ చేశారు ఖమ్మం పోలీసులు. జిల్లా పర్యటనకు వస్తున్న పొంగులేటి కాన్వాయ్లోని కార్లను విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. దానికి ఆయన సహకరించారని పోలీసులు అన్నారు. ఇండియా పొలిటికల్ లీగ్ అంటే ఐపీఎల్ కప్ బీజేపీదేనన్నారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్. 400 సీట్లు సాధించి 3వసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తథ్యమన్నారు. రాష్ట్రంలోనూ టీపీఎల్ అంటే తెలంగాణ పొలిటికల్ లీగ్ స్టార్ట్ అయిందని, కిషన్ రెడ్డి సారథ్యంలో బీజేపీ దూసుకుపోతుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక్క మోదీతోనే సాధ్యమన్నారు నల్గొండ లోక్సభ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఓటు అభ్యర్థించారు. వాళ్లతో కలిసి షటిల్ ఆడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనతో తెలంగాణ సాంస్కృతిక కళా సారథి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. భద్రాచలంలో ఈ నెల 17, 18వ తేదీల్లో జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాను అకాల వర్షాలు కుదిపేశాయి. పలుచోట్ల భారీ ఎత్తున ఈదురుగాలులు వీచాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అటు కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, సన్ఫ్లవర్ పంటలకు నష్టం వాటిల్లింది. తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 10 రోజులు అంటే ఏప్రిల్ 25వ తేదీ వరకు మండే ఎండలు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఏప్రిల్ నెలలోనే మండిపోయే ఎండలను చూసిన తెలంగాణ జనం 4 రోజులుగా అక్కడక్కడా పడుతున్న చిరుజల్లులతో సేద తీరుతున్నారు. ఇదే వాతావరణం మరో 10 రోజులు కొనసాగుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ.